హలో అండి, అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. నేనైతే ఈరోజు డే 2 అండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వచ్చేసి డే 2 అండి. ఈరోజు నేనైతే ఏ విధంగా డైట్ చేస్తానో మీ అందరితో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి 65.60 అండి. అంటే దగ్గర 600 గ్రామ్స్ అలా తగ్గాను. అది ఏంటంటే మొత్తం మన బాడీలో వాటర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ 1 డే 2 డేస్ అది వాటర్ అంతా వెళ్ళిపోతుందండి. అందుకే మనకు తొందరగా వెయిట్ లాస్ అయ్యామని మనకు అనిపిస్తుంది. ఆ తర్వాత రేపు చూద్దామండి వెయిట్ అనేది ఎంత ఉంటుందో. రేపైతే మనం చూసేద్దాము. ఇప్పుడైతే నేనైతే డీటాక్స్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇందులో వచ్చేసి 1 టీ స్పూన్ జీరా, అలాగే 1 చెక్క అనేది వేసానండి. ఇప్పుడైతే నేనైతే బీర్నీస్ ఇంకా ఆలు కర్రీ అనేది చేసేసానండి. ఆ తర్వాత నేను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే నేను ఈ డీటాక్స్ డ్రింక్ అనేది తాగుతున్నానండి. అది మనం కొంచెం టీ తాగుతున్నట్లు మనం తాగాలండి. ఒకటేసారి గట్ట మనం తాగేయకూడదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మెల్లగా స్విప్ చేస్తూ తాగాలండి. ఆ తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. ఫ్రెష్ అయిపోయి 1 అవర్కి అలా నేనైతే కాఫీ అనేది తాగుతున్నానండి. నేను బంద్ చేయాలని ఎంత ట్రై చేసినా కానీ నా వల్ల అవ్వట్లేదండి. కాకపోతే చూద్దామండి ఈ 1 మంత్ డైట్లో నేను ఎన్ని రోజుల వరకు ఈ కాఫీ అనేది బంద్ చేస్తానో ఒకసారి మీరు కూడా చూడండి. నేనైతే గట్టిగా అనుకుంటున్నానండి బంద్ చేయాలి అని చెప్పేసి గట్టిగా అనుకుంటున్నాను, కానీ బంద్ చేయలేకపోతున్నానండి. కాఫీని అయితే పరిగడుపున మాత్రం అస్సలు తాగకూడదండి. ఈ కాఫీని కనుక పరిగడుపున మనం తాగినట్లయితే మనది మెదడు అనేది చురుగ్గా పనిచేసినట్టే అనిపిస్తుందండి. ఆ తర్వాత మనకు ఆందోళన, స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుందండి. ఆ తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనేది తీసుకుంటున్నానండి. అలాగే పైనాపిల్ కూడా తీసుకుంటున్నాను. ఈ డ్రాగన్ ఫ్రూట్లో అయితే మనకైతే విటమిన్ సి ఇంకా మెగ్నీషియం అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది మన డైజెస్టివ్ సిస్టాన్ని కూడా మెరుగుపరుస్తుందండి. ఇంకొక విషయం అండి, ఈ డ్రాగన్ ఫ్రూట్ని కనుక మొటిమలు ఉన్న వాళ్ళు తింటే కనుక చాలా మంచి రిజల్ట్ అనేది వాళ్ళు చూస్తారండి. అంతేకాకుండా ఇందులో మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అలాగే పైనాపిల్ మనకు జుట్టు రాలకుండా చేస్తుండండి. అలాగే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా కూడా రెగ్యులర్ అనేటివి అవుతాయండి. అలాగే మలబద్ధకాన్ని కూడా ఇది తగ్గిస్తుందండి. ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుతుంది. మనకు తొందరగా శక్తిని అనేది ఇస్తుందండి. ఇది చాలా లో క్యాలరీ ఫుడ్ అండి. మనం డైట్లో ఉన్నప్పుడు కనుక ఈ ఫ్రూట్ని తీసుకుంటే మనకు కడుపు నిండిన ఫీలింగ్ అనేది వస్తుంది. అలాగే బ్లడ్లో కొలెస్ట్రాల్ని కూడా ఇది తగ్గిస్తుందండి. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్ చాలా అంటే చాలా బాగా వస్తాయండి. అలాగే వీటిని తినడం వల్ల స్ట్రెస్ నుండి మనకు రిలీఫ్ అనేది వస్తుందండి. నేనైతే ఈ విధంగా అయితే మంచిగా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుందండి. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. మీకు చూపించడం మర్చిపోయాను, నేను స్ప్రౌట్స్ కూడా తీసుకున్నానండి. శనగలు ఇంకా పెసలు, పల్లీలు కూడా నానేసుకున్నాను. అవి కూడా నేను తీసుకున్నానండి. అవి కనుక మనకు పొద్దున పూట తింటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమైనా వస్తాయి అని అనుకుంటే ఈవినింగ్ టైంకి మనం అది చేసేసుకోవచ్చండి. ఈవినింగ్ టైంలో తింటే మనకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ విధంగా నేనైతే నా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నానండి. పిల్లలైతే వెళ్ళిపోయారు. చాలా ప్రశాంతంగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఇప్పుడైతే నాకు షాప్కి టైం అయిపోతుందండి. ఇది బాక్స్లో పెట్టేసుకొని నేనైతే షాప్కి వెళ్ళి తింటాను. ఇప్పుడైతే నేను షాప్కి అయితే బయలుదేరుతున్నానండి. మళ్ళీ షాప్ నుంచి రిటర్న్ నా లంచ్ అనేది చేస్తున్నానండి. ఈరోజు లంచ్ వచ్చేసరికి 1 అయిందండి. నేను లంచ్ తినేసరికి నేను లంచ్లో అయితే తోటకూర ఇంకా శనగలండి. ఈ రెసిపీ నేను మళ్ళీ చూపిస్తాను.
అది తీసుకున్నానండి. అలాగే కీరా కూడా నేను తీసుకున్నాను. కొంచెమంతా గోంగూర పచ్చడి అనేది నేను యాడ్ చేసుకున్నానండి. ఒక కప్పు బౌల్కి 2 కప్స్ ఆఫ్ నేను కర్రీ అనేది తీసుకున్నానండి. ఫస్ట్ అయితే నేను కీరాతో అయితే స్టార్ట్ చేశాను. తోటకూరలో అయితే మనకు విటమిన్ ఏ అధికంగా అంటే చాలా బాగుంటుందండి. అలాగే మనకి ఏదైనా కంటి సమస్యలు ఉన్నప్పుడు ఈ తోటకూరను కనుక తింటే మన కంటి చూపు అనేది చాలా అంటే చాలా మెరుగుపడుతుందండి. ఇంకా ఇందులో ఐరన్ కూడా బాగా ఉంటుందండి. ముదురుగా ఉన్నటువంటి కాడలు ఉంటాయి కదండి, ఆ కాడలతో కనుక మనం ఈ కర్రీని అనేది వండుకుంటే ఐరన్ అనేది తొందరగా వస్తుందండి, మనకు చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే 100 గ్రామ్స్ ఆఫ్ తోటకూరలో 400 మిల్లీగ్రామ్స్ కాల్షియం అనేది ఉంటుందండి. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ మీద చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే మలబద్ధకాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ఎవరికైనా మలబద్ధకంతో సమస్య కనుక ఉంటే ఇది తిని చూడండి, కంపల్సరీ మన మలబద్ధకం సమస్య అనేది పోతుందండి. అలాగే ఈ శనగలు అనేటివి మనకు రోగనిరోధక శక్తిని పెంచుతాయండి. అలాగే ఇందులో పొటాషియం, ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. నిత్యం కనుక మనం శనగల్ని తింటే కనుక మనకు హై బీపీ అనేది రాకుండా ఉంటుందండి. అలాగే ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఏంటంటే ఎక్కువసేపు కడుపు నిండింది అన్న ఫీలింగ్ అయితే మనకు ఉంటుందండి. మాంసాహారం తినని వాళ్ళకు శనగలు అయితే ఒక వరం అండి. నేనైతే చెప్తున్నాను, మనం శనగలు కనుక తింటే మాంసాహారం తిన్న దాంతో సమానంగా ఉంటుందండి. దీనివల్ల శనగల వల్ల మన ఎముకలు కూడా, మన బోన్స్ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతాయండి. చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతాయి. నేనైతే మంచిగా ఫుల్ అంటే ఫుల్ ఆకలిస్తుందండి. నేనైతే మంచిగా తినేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది ఈరోజు ఫుడ్ అయితే. కర్డ్ అయితే తెచ్చుకుందాం అనుకున్నానండి, షాప్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది, అందుకే తెచ్చుకోలేదు. ఈవినింగ్ అయితే 6 అవుతుందండి. 6కి అయితే నేను నిన్న షార్ట్ వీడియోలో నానబెట్టాను కదండి, బెబ్బర్లు, పెసర్లు, శనగలు, అవన్నింటిని నేనైతే ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్కర్లో అయితే కుక్కర్ అనేది పెట్టేసుకున్నాను. అందులో కొంచెమంత సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా విజిల్కి అయితే పెట్టేశాను. ఆలోపు నేనైతే కీరాన్ అనేది కట్ చేసుకుంటున్నానండి. చిన్న చిన్న పీసెస్గా కీరాన్ అనేది కట్ చేసుకొని మనం ఇప్పుడు సలాడ్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఒక్క విజిల్ పెట్టినా కానీ చాలా అంటే చాలా తొందరగా ఉడికిపోయాయండి. ఇందులో మనం వచ్చేసి కీరా, ఇంకా ఉల్లిపాయ, కొంచెమంత కారం, ఇంకా కొంచెమంత సాల్ట్ని కూడా యాడ్ చేశానండి. అలాగే కొంచెమంత చాట్ మసాలా కూడా వేసాను. ఆ తర్వాత మంచిగా కలుపుకొని ఒక పీచ్ ఆఫ్ లెమన్ కూడా మనము ఇందులో యాడ్ చేసుకోవాలండి. లెమన్ వేసుకుంటే కొంచెం మనకు తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకోసమని నేను లెమన్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నానండి. చూడ్డానికైతే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉందండి. ఇది ఒక కప్పు పెట్టుకుంటే కనుక మనకు చాలా అంటే చాలా ప్రోటీన్ ఫుడ్ అండి. ఇది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. చాలా అంటే చాలా మంచిగా వస్తుంది, మనకు అన్ని పోషకాలు ఇందులో అందుతాయండి. నేనైతే ఈ విధంగా ఒక కప్పులో వేసేసుకొని నేనైతే తింటున్నానండి. టైం వచ్చేసి 6 అయిపోయిందండి. 6కి అయితే నేనైతే నా డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకున్నానండి.